శ్రీ గురుభ్యో నమః 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల చివరి 10 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి రెండు పాయింట్లలో సూచనలు సలహాలు ఫలితాలు చెప్తున్నాయి. పాయింట్ రెండే, కానీ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే నవంబర్ 21వ తేదీ గురువారం, ఆ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే అది గురు పుష్య యోగము అంటారు. వివాహాలకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం ఆ సమయంలో ప్రారంభం చేయకూడదు, నిషిద్ధం. పెండి చూపులు కావచ్చు, నిశ్చితార్థాలు, లేదా కొంత పిల్లల పేర దగ్గర పోయి మాట్లాడటాలు చేద్దాం ఇట్లా అనుకుంటారు, ప్రారంభం చేద్దామని. అలాగే వివాహానికి సంబంధించిన ఏమైనా కొన్ని వివాహాలు ఓన్లీ రిలేటెడ్ టు మ్యారేజెసే, బంగారం కొందామని, క్రొత్త బట్టలు, పెళ్లి కూతురు బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు కొందామని ఇట్లా అనుకుంటారు కదా, అవి మాత్రం ఆ సమయంలో కొనకుండా ఉండటం చాలా మంచిది. మిగిలినటువంటి ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవచ్చు. ఒక్కోసారి వారంలో గురువారం ఫుల్ డే 24 అవర్స్ ఉంటుంది, ఒక్కోసారి 12 అవర్స్ ఉంటుంది, ఒక్కోసారి లిమిట్ అవర్స్ ఉంటుంది. ఈసారి ప్రాతకాలము, సంగమ కాలము, మధ్యాహ్నము, అపరాహ్నము పితృకార్యం ఆచరించేంత వరకు కూడా ఈ 3:30 వరకు గురు పుష్య యోగం ఉంది కనుక, అలాంటి అవకాశం ఉంది కనుక జార విడుచకుండా ఏదైనా కొత్త కార్యక్రమానికి పెన్నే కొనుక్కోండి. నేనైతే అలాంటి పనులే చేస్తాను. సింపుల్గా ఒక చిన్న పెన్ తెచ్చుకున్నాం అనుకో, ఆ పెన్ అంటే ఇప్పుడు ఈ పెన్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, అన్ని బ్లాక్లో ఉంటాయి. నా దగ్గర బ్లాక్లు ఉంటాయి, రెడ్ ఉంటాయి, బ్లూ ఉంటాయి. కనుక ఈ గురు పుష్య యోగానికి సంబంధించిన పెన్ ఉంది కదా, దాన్ని సపరేట్గా గుర్తు పర్టికులర్ స్థానం పెట్టుకుంటా. అంటే ఏదైనా ఒక రేపు ఫర్దర్గా నేను పంచాంగం రాస్తుంటాను, లేదా ఇంకోటి రాస్తుంటాను, రాసేటప్పుడు ఆ పెన్తో మొదలు పెడతాను. మరొకటి ఉందో లేదు, మీకు తెలుసో లేదో, నేను ఎక్కువ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు చేతిలో ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ ఉండి తీరుతుంది. ఈ పెన్ను పెన్సిల్ లేదనుకోండి, మాటలు దొరలనే ఆగిపోతుంటాయి, బ్రేక్స్ పడుతుంటాయి. కనుక ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ అట్లా పట్టుకుంటే ఇంకెందుకు ఏదో అమ్మవారు వచ్చి నోటి ద్వారా చెప్పించినట్టుగా ఉంటుంది, నా భావన కనిపిస్తుంటుంది. కనుక ఈ పెన్ను కొన్ని ముఖ్య కార్యక్రమాలకి, కొన్ని ముఖ్య వీడియోలకి ఆ పెన్ను ఉపయోగిస్తాను. అర్థమైందా? కనుక ఏదో కొనాలా, పర్చేజ్ చేయాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంటాయి ప్రతిసారి వేరు పెట్టి పర్చేజ్. ముఖ్య బుక్, నోట్బుక్, నేను ఎక్కువ ఐటీసీ కంపెనీ క్లాస్మేట్ ఆ బుక్ ఎక్కువ కొంటుంటాను, అన్రూల్డ్ బైండ్స్. కనుక ఏదైనా కొత్త కార్యక్రమం దాంట్లో ఆ బుక్లో ఏదో కొత్త అంశాలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి విశేషాలు కార్తీక మాసంలో వస్తున్నటువంటిది తప్పకుండా వినియోగించడానికి ప్రయత్నించండి. రెండవది మరొక యోగం ఉంది, 28వ తేదీ, ఆ రోజు కూడా గురువారమే. ఆ రోజు స్వాతి నక్షత్రం ఒక యోగం ఉంది. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే 2 నిమిషాలు పట్టింది, ఆ యోగాన్ని గురించి చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. కనుక ఈ రాశి ఫలితాల వీడియో పూర్తి అయిపోతుంది. కనుక మీన రాశి కాగానే ఆ స్వాతి నక్షత్ర యోగాన్ని గురించినటువంటి చెప్తాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. మీ కెరీర్లో డెవలప్మెంట్స్, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అది అరుదుగా వచ్చేటువంటి చిన్న యోగము. కనుక అలాంటి యోగం కూడా దట్టు కార్తీక మాసంలో వస్తుంది. కనుక అలాంటి యోగాన్ని సిద్ధింప చేసుకోవటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నవంబర్ 28వ తేదీ, ఆ రోజే శుభగ్రహ గురువు ఆ రోజు మధ్యాహ్నం ఐ థింక్ 2:30 ఆయన రోహిణి నక్షత్రం ప్రవేశిస్తుంటాడు. ఆయన వక్రంలో ఉండి రోహిణిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 దాకా ఆయన వక్రంలోనే ఉంటుంటాడు. ఇంతగా గురువు గారు ఎవరో తెలుసా? మీ మీన రాశికి అధిపతి. సో నవంబర్ 28 గురువారం చెప్పేటువంటి వీడియోని మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఇంకా అసలు ఫలితాలకు వద్దాం. ఉన్నది రెండు పాయింట్లు కదా, కానీ కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 25వ తేదీ ఉదయం 5:02 వరకు ఉన్న సమయం అంతా టోటల్గా అనుకూలం కాదు. ఏదో నత్తనడకగా ఉంటుంది పరిస్థితులు అంతా.
ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ సమయంలోనే గురు పుష్య యోగం ఉంది కదా, మరి ఎట్లా? కనుక ఆ సమయంలో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాలు మినహాయించి మిగిలిన కార్యక్రమాలే నత్తనడక. అర్థమైంది కదా? సో 21వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత బ్రషప్ చేసేసి చక్కగా స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని ఇంకేదైనా కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారనుకోండి, అది మాత్రం రైఫిల్ పోయినట్టు పోతుంటాయి. మధ్యాహ్నం 3:30 మధ్యలో ఈ కొంతమంది రాహుకాలాలు కూడా ఉంటాయి. అనుమానం అంటే వాస్తవంగా రాహుకాలం కొంతమందికి పాటిస్తారు, కొంతమంది పాటించరు. కనుక రాహుకాలు, వర్జ్యాలు, దుర్ముహూర్తాలు, పైగా యమగండ కాలం అని ఉంది. యమగండ కాలం ఎప్పుడు వస్తుంది? గురువారం పూట సూర్యోదయం అనేది యమగండ కాలం వస్తుంది. 6 to 7:30 దాకా యమగండ కాలం, అది కూడా తీసేయచ్చు. తమిళనాడు వెళ్ళామంటే యమగండ కాలం, రాహుకాలం. ఏకవింశతి మహాదోషాలలో రాహుకాల ప్రసక్తి, యమగండ కాల ప్రసక్తి లేదు. కానీ పాటించేవారు ఉంటారు. సరే, వారు పాటిస్తున్నారు కనుక వారి నిర్ణయాలు నేను అడ్డు చెప్పను. సో ఆ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. అది తప్ప మళ్ళీ మిగిలినటువంటి మధ్యాహ్నం 3:30 తర్వాత వచ్చి మామూలే. కనుక ఇది స్పీడ్ బ్రేకర్ లాగా పడుతుంది. ఎందుచేత మీకు అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది, ఆ తర్వాత 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుండాలి. ఒక్కోసారి మీకు బాగా అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లోనే మీ తండ్రి గారు కావచ్చు, లేక పెదనాన్న, చిన్నాన్న, మేనత్తులు ఎవరైనా సరే ఒక్కోసారి బాగా సరదాగా మాట్లాడుతున్న టైంలో మీరు ఏదైనా పొరపాటు కనుక ఏ చిన్న మాట మాట్లాడినా అంతకుముందు ఎప్పుడు కూడా పట్టించుకునేటువంటి వారు ఇప్పుడు పట్టించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి తప్ప తొందరపడి మా నాన్నే కదా, మా మేనత్తే కదా, మా పెదనాన్న, చిన్నాన్న అంటే పప్పులుడుకో జాంతన్నాయి. కనుక ఇది అట్లాంటి వ్యతిరేక సమయం అని గుర్తుంచుకోవాలి. అలాగే తండ్రితో మీకు నిజంగా మనసులోనే తండ్రి కానీ పెదనాన్న కానీ ఏదైనా ఆస్తి విషయాల్లో కొన్ని చోట్ల విభేదించాలా అనుకున్నారనుకునే, ఈ 2-3 రోజులు విభేదించవద్దు. ఈ 2-3 రోజులు దాటిన తర్వాత అప్పుడు విభేదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు విభేదించారనుకోండి, తోకకి తాటాకు కట్టేట్టు పరిస్థితులు వస్తాయి. తోక ఎక్కడ, తాటాకు ఎక్కడ వస్తుంది. ఆ టైంకి తోక ఉంటుంది, తోకకి తాటాకు కట్టేస్తారు. తోక తాటాకు కట్టం కాకుండా మీరు మాట్లాడిన 2 4 అని మీరు అన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఫూల్ చేసే విధంగా మీ పెదనాన్న, చిన్నాన్న, తండ్రి కాదు ఇతరులను కూడా వచ్చేస్తారు. మొత్తం బ్యాచ్ వచ్చి మీ మీద పడతారు. కనుక ఎందుకు ఈ శ్రమ? ఏదో జరిగిపోతే 2-3 రోజులు జరిగిపోతుంది. 25వ తేదీ ఉదయం 5:02 వరకు ఉంటుంది కనుక జరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్కి వెళ్దాం. 2వ పాయింట్ వచ్చేసేసి 25వ తేదీ ఉదయం 5:02 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం ఇది. ఇంకేముంది, రైఫిల్ పోయినట్టు పోతుంటుంది. లాభస్థానం, అడ్మినిస్ట్రేషన్. అయితే చిట్ట చివరి 30వ తేదీ ఉందిగా, ఆ 30వ తేదీ మాత్రం కొంచెం షేర్ బిజినెస్ చేసేవారు, జూద సంబంధ వ్యవహారాలకి అలాంటి వెళ్ళకండి. కొంచెం ఏదైనా కొత్త ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి వారు మాత్రం ఏదో 200 రూపాయలు అయిపోతుంటే 2000 రూపాయలు అయిపోతుంది. కనుక చిట్ట చివరి రోజు 30వ రోజు అనవసరమైన ఖర్చులు నెత్తినబడతాయి. కనుక 25, 26, 27, 28, 29 ఈ 5 రోజులు మాత్రం పసందుగా ఉంటుంది. లాభస్థానం బాగుంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఎక్కడైనా అంతా లాభం అంతా వచ్చినట్టే బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ 30వ తేదీ వచ్చిందంటే మాత్రం ఆ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నెత్తిపడిపోతుంది ఖర్చు. సరే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. డాక్టర్ గారు ముందు రోజు ఫోన్ చేసి, తెలిసిన డాక్టర్ అనుకుందాం, అదేం టెస్ట్లు ఏం అక్కర్లేదండి, మీ వ్యవహారం నాకు తెలుసు కదా, రండి ఒకసారి చూస్తే. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే 35 వెళ్ళారనుకోండి, ఎందుకైనా మంచిది ఆ టెస్ట్ చేయించండి అంటాడు. ఆ టెస్ట్తో పాటు మనకి 4 టెస్టులు చేయించండి అంట. అంతకుముందు 10 రోజుల క్రితం చేయించిన టెస్టే మళ్ళీ చేయించాల్సి వస్తుంది. తడిసి మోపడైపోతుంది బర్డన్. కనుక ఏదో ప్రకారంగా ఎక్కడో ఒక చోట డబ్బు ఖర్చు అయిపోతుంది. అలాగే సెల్ ఫోన్ వాడటం కానీ ఇలాంటివైనా పొరపాటు నేల మీద పట్టము, పగిలిపోవటము, నీళ్ళలో పట్టము, ఎక్కడో మిస్ అయితే కనపడకుండా పోవటం, ఏదైనా సరే కొంత ఖర్చు కావాలి. ఆ ఖర్చు కోసం మీరు సంసిద్ధతగా ఉండాలి.
ఒకవేళ ఆ సమయంలో ఖర్చు మీకు కలగకపోయినా ఆ ఖర్చు ఎక్కడో ఉండి దానికి రిలేటెడ్ ఖర్చు అనేది నెత్తిన పడుతుంది తర్వాత. సో ప్రతి వ్యక్తి సంపాదించే డబ్బులు ఎంతో కొంత ఖర్చు కోసం కేటాయించాలి. ఖర్చు అనేది వైద్య సంబంధమైన ఖర్చు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా ఖర్చు కోసంగా మీరు ప్రత్యేకంగా ప్రతి నెలా కూడా కొంత వేసి పెడుతుండాలి. ఇంటర్ దీనికి ఇస్తాం, దానికి ఇంత ఇస్తాం, దీనికి ఇంత ఇస్తాం. కాబట్టి మనకు అనవసరం ఖర్చు నెత్తిన పడవచ్చు. బంధువులే రావచ్చు, చీర సార వ్యవహారాలు ఏదో ఉంటాయి, దానికైనా రాక రావచ్చు. వాళ్ళు వస్తున్నామండి, ఈరోజు ఎందుకో వస్తున్నాం, మీ ఊరు వస్తున్నాం, కొంచెం పని నుండి వస్తున్నాం అని. కనుక వారు వస్తారు కదా, ఏదో చీర సార పెట్టాలంటారు. కనుక కొంత డబ్బుని కేటాయించుకోవటం మంచిది. ఇక నక్షత్రం మీద కనుక చూస్తే, మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 29వ తేదీ శుక్రవారం ఉదయం 10:18 ప్రారంభమై 30వ తేదీ శనివారం 12:30 మూలా నక్షత్రం జన్మించిన జాతకులకు మాత్రం అది అనుకూలమైన సమయంగా ఉండదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇది కరెక్ట్గా గురు పుష్యయోగం టైంలో ఉంది. 21వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 3:35 వరకు పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన వారికి అనుకూలమైన సమయం కాదు. కానీ వారికి అనక్కర్లేదు. ఎందుకు చెప్తా? బికాస్ అక్కడ గురు పుష్య యోగం జరుగుతున్నది కనుక రొటీన్ కార్యక్రమం కాదు, కొత్త కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టవచ్చు. నెక్స్ట్, 3వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:35 నుంచి, అంటే గురు పుష్య యోగం కదిలిన వెళ్ళిపోయిన నిమిషం నుంచి 3:35 నుంచి 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకొనవచ్చును. ఇక మరొక ముఖ్య గమనిక ఏమిటంటే, డిసెంబర్ మొదటి వారంలో నేను తిరుపతి పట్టణంలో ఉంటానని చెప్పాను. తిరుపతి పట్టణంలో ఉంటున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు. కాల్ చేసే ప్రతి ఒక్కరికి అక్కడ నేను సమయం ఇవ్వలేను కదా. కనుక ఉండేటువంటిది 2 రోజులే కనుక నేను ఇచ్చే తక్కువ అపాయింట్మెంట్స్ కనుక తిరిగి వాళ్ళ కోరిక మేరకు జనవరి మొదటి వారంలో కూడా 3 రోజులు ఉండబోతున్నాను. కనుక ఇంకా జనవరి టైం ఉంది కదా అనుకుంటే అప్పుడు మాట్లాడచ్చు, ఫోన్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే అప్పుడు పుణ్యకాలం అయిపోతుంది. మళ్ళీ ఫిబ్రవరికి మార్చికి వెళ్ళాలి. కనుక జనవరి మొదటి వారంలో కూడా ఒక 3 రోజుల పాటు ఉంటాను. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరులోగా 2 రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉంటాను. కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక నెంబర్ ఏమిటంటే, ఫోన్ చేయవలసిన నెంబర్ 9348632385 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసేసి డేట్ అనేది ఇంకా నిర్ణయించలేదు, ఎప్పుడు జనవరి నెల. అలాగే రాజమండ్రికి కూడా డిసెంబర్ 15 నుంచి 30వ తేదీలో డేట్ మాత్రం నిర్ణయించలేదు. శుభం.